శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. 14వ అధ్యాయం. బాబా శయన విధి. మొదట్లో బాబా అందరి మాదిరిగానే నిద్రించేవారు. ఒకరోజు నానాసాహెబ్ డెంగిలి సుమారు 4 మురుల పొడవు, ఒక జానెడు వెడల్పు గల ఒక కర్రబలను బాబా శయనించడానికి తెచ్చాడు. అయితే బాబా ఆ బల్లను మసీదు యొక్క పై దూలములకు చింకిపోయిన పాతగుడ్డలతో వేలాడినట్లు కట్టి దానిపై నిద్రించేవారు. ఆయన బల్లను దూలంలో కట్టిన గుడ్డ పిలుకలు అత్యంత అల్పమైనవి. అవి బల్లను మోయటమే కాక బాబా యొక్క బరువును కూడా కలిపి తెగిపోకుండా ఉండడం అనేది అద్భుతం. గట్టి తాళ్లతో కానీ ఇనుప తీగలతో కానీ కడితే అదొక తీరుగా ఉండేది. కానీ బాబా ఆ బల్లను చినిగిన పాతగుడ్డలతో కట్టి వేలాడదీసి దానిపై పడుకునేవారు. ఎత్తుగా కట్టిన ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు. బాబాగారు ఎలా ఆ బల్లపైకి ఎక్కుతారో ఎలా దిగుతారో గమనించాలనే భక్తుల కోరిక తీరలేదు. బాబా వారికి అవకాశం ఇవ్వలేదు. దానితో ఆయన శయనం ఒక పరమరహస్యంగా పరిణమించింది. ఎలాగైనా ఈ వింతను చూడాలని కుతూహలంతో జనం గుంపులు గుంపులుగా వచ్చి గుమికూడుతూ చూడడంతో బాబాకి విసుగొచ్చి ఆ బల్లను విరిచి పారేశారు. అష్టసిద్ధులను ఓపసన పెట్టిన బాబా నిజంగా అవతారమూర్తులే. బాబా తల్లిదండ్రుల గురించి కానీ వారి జన్మ తేదీని గురించి కానీ సరియైన సమాచారం ఎవరికీ తెలియదు. అయితే ఊహాపరంగా చెప్పవచ్చు. ఎలాగంటే 16 సంవత్సరాల వయసులో షిరిడీ వచ్చి 3 సంవత్సరాల నుండి హఠాత్తుగా అదృశ్యమయ్యారు. నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్ సమీపంలో కొంతకాలం ఉన్నారని చరిత్రకారులు చెప్తున్నారు. మరలా 20 సంవత్సరాల ప్రాయంలో చాందపాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీకి వచ్చి అప్పటి నుండి 60 సంవత్సరాలు షిరిడీలోనే స్థిరంగా ఉన్నారు. అంటే షిరిడీ వచ్చేసరికి ఆయన వయసు సుమారు 20 సంవత్సరాలుగా ఉంటే 1838వ సంవత్సరంలో ఆయన జన్మ జరిగి ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ఏది ఏమైనా బాబా అవతారమూర్తి అయోనిజ సంభవుడని చెప్పవచ్చు. ప్రజ్ఞాపాఠవాలు, మహాత్యాలు, లీలలు ప్రసాదించిన మానవ రూపంలో ఉన్న మహాత్ముడే శ్రీ సాయిబాబా. కలియుగ అవతార లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న సద్గుణ సంపన్నుడు శ్రీ సాయి. గురు లక్షణాలన్నీ సంపూర్తిగా కలిగిన సమర్థ సద్గురువైన సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః.